Good morning, children. How are you all? I hope you guys are doing good and some. బాగున్నారా అందరూ? మీ అందరికీ కూడా వాల్యూమ్ 2కి వెల్కమ్. అందరూ వాల్యూమ్ 1 చక్కగా విన్నారు కదా? మీ అందరికీ వాల్యూమ్ 2. వాట్స్ యువర్ టాపిక్ ఈజ్ ఇండియన్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్. పిల్లలందరికీ కూడా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కదండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫాండ్ ఆఫ్ డ్యాన్స్ చెప్పండి. చాలామందికి కూడా డ్యాన్స్ అంటే ఇష్టం. ఇంకొంతమందికి దే ఆర్ ఫాండ్ ఆఫ్ లిజనింగ్ మ్యూజిక్ అండ్ సమ్ పీపుల్ దే ఆర్ ఫాండ్ ఆఫ్ లిజనింగ్ మ్యూజిక్ అండ్ సింగింగ్ సాంగ్స్ లైక్ దిస్. ఓకే, సో ఎవ్రీవన్ హ్యావ్స్ దేర్ ఓన్ లైక్స్, రైట్? అందరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. అలాగే కొంతమందికి పాడడం ఇష్టం, కొంతమందికి పాటలు వినడం ఇష్టం, కొంతమందికి డ్యాన్స్ చేయడం ఇష్టం, కొంతమందికి డ్యాన్స్ చూడడం ఇష్టం. ఇప్పుడు మన ఇండియన్ డ్యాన్స్, మన కల్చర్లో, మన ఇండియన్ ట్రెడిషన్ కల్చర్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ డ్యాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. అదేంటి మేడం, ఇవి కూడా తెలుసుకోవాలా ఇండియన్ డాన్సెస్ నెక్స్ట్ మ్యూజిక్ గురించి అంటే, నేను మీకు ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాను. సైన్స్ ఈజ్ మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి ఒక్క దాని గురించి నేర్చుకోవాలి. సైన్స్ అంటే ఓన్లీ ఎన్విరాన్మెంట్, సైన్స్ అంటే ఓన్లీ స్పేస్, సైన్స్ అంటే ఇంకేదో కాదనమాట. సైన్స్ అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి, అలాగే మనం చూస్తూ ఉన్న సొసైటీ గురించి, అలాగే మనకు తెలియని కొన్ని విషయాలను అన్నింటినీ కూడా మిక్స్ చేసి నేర్పించడాన్ని ఏమంటారంటే సైన్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇప్పుడు పేజ్ నెంబర్ 4, వాల్యూమ్ 2, కోర్స్ బుక్, క్లాస్ 5. Do you enjoying watching movies? Which element of a movie from the given list interests you the most? అందరికీ చాలా ఒక పెద్ద మిస్టరీ క్వశ్చన్ ఏంటంటే, బాహుబలి 1 తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఏం జరిగినా కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేదే చాలా ఒక మిస్టీరియస్ క్వశ్చన్గా అయిపోయింది. మీకు కూడా అదే డౌట్ ఉండొచ్చు బాహుబలి 1 అయిపోయిన తర్వాత. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలామందికి కూడా డూ యూ ఎంజాయ్ వాచింగ్ మూవీస్. వాచింగ్ మూవీస్ అనేది అందరికీ ఎంజాయబుల్. ఎందుకంటే మనం డైలీ రొటీన్లో హోంవర్క్స్ చేస్తాం. పిల్లలు అయితే ఖచ్చితంగా హోంవర్క్స్ చేయాలి, లెసన్స్ చదవాలి, క్లాసులు వినాలి. ఇప్పుడు అడిషనల్గా ఆన్లైన్ క్లాసెస్ యాడ్ అయ్యాయి కాబట్టి క్లాసులు వినాలి. అదే టీచర్లు అయితే ఏం చేస్తాం, ఖచ్చితంగా మార్నింగ్ నుంచి స్ట్రెస్ అనేది కంపల్సరీ ప్రతి మనిషికి ఉంటుంది. డిపెండ్ అపాన్ ఏజ్, వాళ్ళ గ్రూప్కి తగినట్లు స్ట్రెస్ అనేది ఉంటుంది. అలా స్ట్రెస్ని మనం రిలాక్స్ చేస్తాం కదా, మన బాడీ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఇలా మూవీస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బాయి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడో ప్రభాస్, అబ్బాయి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారో నాగార్జున గారు, ఇప్పుడు బిగ్ బాస్ బాగా చూసిస్తున్నారు కదా. సో అలాగే ఎంటర్టైన్మెంట్ అనేది మనకు అవసరం. ఎప్పుడు స్టడీసే ఉండకూడదు, అలానే స్టడీస్ని మర్చిపోయి టీవీలు చూస్తూ కూడా ఉండకూడదు. ఎలా మేడం మీతో అలాగేనండి. మరి ఎప్పుడు దేనికి ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలో అలాగే ఇవ్వాలన్నమాట. మనము 90% స్టడీస్కి ఇస్తే 10% ఎంటర్టైన్మెంట్కి ఇవ్వాలి. కాబట్టి ఏది మీకు ఇంట్రెస్టింగ్ పార్ట్ అనిపిస్తుంది మూవీస్లో? కొంచెం ఏదైనా టిపికల్ పార్ట్, లేదంటే మిస్టరీ ఉండేది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో కొన్ని చూద్దాం ఇంట్రెస్టింగ్గా అనిపించేది. స్పెషల్ ఎఫెక్ట్స్, కొన్ని గ్రాఫిక్స్ ఉంటాయి. మీరు క్రిష్ మూవీ చూస్తే వాడు ఏం చేస్తారు, ఫ్లై చేస్తూ ఉంటారు. నార్మల్గా మనిషిలో కాల్షియం అనేది ఉంటుంది కాబట్టి బోన్స్లో మనం ఫ్లై చేయలేం, కానీ హెన్స్ కూడా ఫ్లై చేయలేము అనమాట. మిగతా యానిమల్స్ ఏవైతే ఫ్లయింగ్ బర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ ఫ్లై చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకి కాల్షియం అనేది బోన్స్లో ఉండదు కాబట్టి. సో స్పెషల్ ఎఫెక్ట్స్, మనిషి ఎగిరినట్టుగా అనిపిస్తుంది, ఆకాశాన్ని పట్టుకొని ఊగిలాడినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ ఎలా సాధ్యమైతే, ఇప్పుడు నేను పర్లేదు కొంచెం హైటే ఉంటాను అనుకోండి, సో అలా వెళ్ళి ఆకాశాన్ని పట్టుకునేంత హైట్ అయితే నేను ఉండలేను కదా. కాబట్టి కానీ ఎఫెక్ట్స్లో ఏం కనిపిస్తుంది, ఆకాశాన్ని పట్టుకున్నట్టు, నక్షత్రాలను తీసుకొచ్చినట్లు ఇలాంటివి ఎఫెక్ట్స్ కనిపిస్తే ఎందుకు, టు అట్రాక్ట్, అంతే కదా. ఇప్పుడు నీట్గా బాగా మనం బర్త్డే అంటే స్పెషల్గా రెడీ చేస్తాం, వెంటనే కొంచెం స్పెషల్గా రెడీ అయినా అందరూ అడుగుతారు, ఏంటమ్మా ఇవాళ నీ బర్త్డేనా అని అడిగేస్తారు. ఎందుకు, మనం స్పెషల్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాం. మనం ఫేస్లో కానివ్వండి, మనం వేసుకున్న డ్రెస్లో కానివ్వండి, స్పెషల్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాం. ఎందుకు స్పెషల్గా అంటాం, స్పెషల్ అనే వర్డ్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తాము, మనం వేసుకున్న అపీరెన్స్ని బట్టి. అలాగే ఏదైనా ఒక మూవీలో కూడా అది హిట్ అవ్వాలన్నా, ఏదైనా కొంచెం సూపర్ హిట్ అవ్వాలన్నా కూడా స్పెషల్ ఎఫెక్ట్స్. సో దేంట్లో అయినా దాంట్లో మ్యాజిక్ ఉండొచ్చు, లేదంటే మంచి గ్రాఫిక్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా స్పెషల్ ఎఫెక్ట్స్లోకే వస్తాయి. ఫైట్స్, కొంతమందికి ఫైటింగ్స్ అంటే బాగా ఇష్టం అనమాట. సో ఒక జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. క్రిష్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక అబ్బాయి పిల్లలందరికీ బాగా ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే క్రిష్ సముద్రంలో చేపలాగా ఈగుతాడు, నెక్స్ట్ పైన ఫ్లై చేస్తారు. అవునా కాదా చెప్పండి? క్రిష్ మూవీ చూసిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ పిల్లలందరూ చూసేసే ఉంటారు. సో ఆ క్రిష్ మూవీ చూసి ఒక అబ్బాయి ఏం చేశాడంటే మేడ మీద నుంచి దుక్కేశాడు అనమాట.
ఈవెన్ సూపర్ మ్యాన్ మూవీ చూసి కూడా మేడ మీద నుంచి దూకిన అబ్బాయిలు కూడా కొంతమంది ఉన్నారు. సో సినిమాలు అనేవి మనం ఎంటర్టైనింగ్గా తీసుకోవాలి, కానీ అవి మన రియల్ లైఫ్లో ఎప్పుడు కూడా మనం అప్లికబుల్ కాదనమాట. ఎప్పుడు మనం దేన్నైతే చూస్తామో అది చూసే వరకే, ఎంటర్టైన్మెంట్ వరకే. మూవీస్ గురించి చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ వరకే ఉంటుంది. అలా కాకుండా మన రియల్ లైఫ్లో దాన్ని మనం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ డైలాగ్ మీకు ఇష్టమైన డైలాగ్ చెప్పండి ఏదన్నా అంటే, నాన్న సైన్స్లో టర్మ్ 1 ఏం నేర్చుకున్నావు నాన్న, కోర్స్ బుక్ ఫస్ట్ లెసన్ పేరు చెప్పున్నానంటే మేడం మేడం మేడం. అదే నాన్న పోకిరి సినిమాలో మహేష్ బాబు ఏమన్నాడంటే, ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగ, ఎంత బాగా చెప్పేస్తామో డైలాగ్. మేడం మాకంటే మీరే బాగా చూసారండి ఈ సినిమాలు. సో పిల్లలు చెప్తుంటారు కాబట్టి చూస్తూ ఉంటాం అనమాట. డైలాగ్స్ అనేవి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ హ్యూమర్, ఎక్కడైతే బ్రహ్మానందం ఉంటాడో అక్కడ నవ్వులు అని వచ్చేస్తుంటాయి. ఎందుకు అంత కామెడీ ఉంది అసలు, ఆ సినిమా భలే కామెడీ ఉందిరా, ఆ సినిమా చూసేవాళ్ళు కదా నవ్వి నవ్వి ఇలా చెప్పేస్తూ ఉంటాం. సాంగ్స్, సో ఇప్పుడు ఫేమస్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి కదా. అదేదో పక్కన పడ్డది నెక్లెస్ గొలుసు, ఆ సాంగ్ అయితే ఇంకా ట్రెండ్ మొత్తం అదే అయిపోయిందనమాట. సో అందరూ ఈవెన్ మనం టూర్కి వెళ్ళినప్పుడు కూడా ఏ పాట పెట్టినా కూడా పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా డ్యాన్స్ చేస్తుంటారు. అలాగా సాంగ్స్కి కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. మ్యూజిక్, సో అలాగే ఎప్పుడైనా మ్యూజిక్కి నాయిస్కి తేడా ఏంటో చెప్పనా? నేను చెప్పేస్తే బాగోదు, మీరే చెప్పాలి. మ్యూజిక్ అంటే ఏంటి, నాయిస్ అంటే ఏంటి? థర్డ్ క్లాస్ 4th క్లాస్ పిల్లలందరూ కూడా వాట్సాప్లో చక్కగా నాకు వాయిస్ రికార్డింగ్స్ పంపిస్తున్నారని అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ. సో ఇప్పుడు 5th క్లాస్ మీరు కూడా ఏం చేయాలి, మ్యూజిక్ అంటే ఏంటి, నాయిస్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ నాకు పంపివ్వండి. డ్యాన్స్, వాళ్ళు ఇలా డ్యాన్స్ చేస్తే మనం ఇక్కడ అలాగే డ్యాన్స్ చేసేస్తూ ఉంటాం. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, ఆ ఇన్ఫ్లుయెన్స్లో చదువులో అవుతే ఇంకా బాగుంటుంది కదా. నేను ఎలా చెప్తున్నానో ఎలా వింటున్నాను, మీరందరూ బాగా విని ఎగ్జామ్స్ బాగా రాస్తే నాకు కూడా ఫుల్ హ్యాపీ అనమాట. మేడం అదంటే స్క్రీను కూర్చొని చూసేది, ఇదంటే కష్టపడాలి కదా అంటాం, కానీ అది ఇష్టంగా చూస్తాం కదా. అలాగే మనం స్టడీస్ కూడా ఇష్టంగా చదివినప్పుడు ఇట్ మే బీ ఈజీ, ఓకే, అది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి దేన్నైనా కూడా మనం మూవీని ఎంత ఇష్టంగా చూస్తామో, సాంగ్స్ని ఎంత ఇష్టంగా పాడతామో, గేమ్స్ని ఎంత ఇష్టంగా ఆడతామో, సేమ్ అలాగే మనం చదువులో దాంట్లో పెట్టే ఇంట్రెస్ట్ ఇక్కడ మనం ఒక 95% పెట్టినా కూడా మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. మేడం మీరు భలే వారండి, అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఎక్కడికి వెళ్ళి లాస్ట్కి స్టడీస్ దగ్గరే వచ్చేస్తారు, అంతే కదా. మరి మనం సినిమాలు మనకేం ఫుడ్ పెట్టవు, ఇంకేమి పెట్టవు. రేపు పొద్దున్న నువ్వు ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలి, ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏం కావాలి నీకు, స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ కల్చరల్ ప్రోగ్రామ్ ఆఫ్ యువర్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్? లేదండి మేడం గారు, ఈ ఇయర్ అసలు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరగలేదు, మనకు జస్ట్ ఉత్సవ్ జరిగింది అంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లాగా. మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్, యూ మైట్ హ్యావ్ వాచ్డ్ దిస్ ప్రోగ్రామ్స్ ఆన్ టెలివిజన్. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇండియన్ ఐడల్ జూనియర్, ఇవి హిందీ ప్రోగ్రామ్స్ అనమాట. నెక్స్ట్ సూపర్ డాన్స్, మనకు కామన్గా తెలిసినవి ఏంటంటే మా టీవీలో కానీ జీ తెలుగులో కానీ సరిగమప వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత మా టీవీలో అయితే అప్పట్లో ఛాలెంజ్, దాని తర్వాత ఆట, ఇవన్నీ కూడా వచ్చేటివి అనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ దీస్ కాంపిటీషన్స్ అబౌట్? ఒకటైతే ఏంటి సింగింగ్ కాంపిటీషన్, ఇంకోటి ఏంటి సూపర్ డాన్స్, ఇది డాన్సింగ్ కాంపిటీషన్. హూ కెన్ పార్టిసిపేట్ ఇన్ సచ్ కాంపిటీషన్స్? ఎవరు ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు? ఎవ్రీవన్ కుడ్ పార్టిసిపేట్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్. సో ఎవరివన్ అంటే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చా, మేము కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చా? నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? నీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే యూ మే గో లర్న్ ఫర్ మ్యూజిక్ అండ్ యూ కెన్ సింగ్ వెరీ వెల్. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ఫేమస్ డాన్సర్. మనకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద మనకు ఎఫర్ట్ అనేది పెట్టాలి. అలా కాదు మేడం నాకు 2 ఇంట్రెస్ట్, నేను 2 వెళ్ళాను అనుకోండి, రెండిట్లో సక్సెస్ కాదు. కాబట్టి మనకి ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో యూ కెన్ గో దట్. హ్యావ్ యూ సీన్ ద మూవీ నాచ్ మయూరి? నాచ్ మయూరి అంటే నాట్య మయూరి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రియల్ లైఫ్ ఆఫ్ ఏ ఉమెన్ who also played a lead role in the film. Try to identify her from the given picture and the type of art she had performed looking at her gesture. So మీరు ఈ నాట్యమయూరి మూవీ వచ్చినప్పుడు పుట్టింటలు కూడా బహుశా. నాట్యమయూరి అనేది చాలా ఓల్డ్ మూవీ అనమాట. ఈ మూవీ ఎవరైనా చూడకుంటే బెటర్ ఒకసారి వాచ్ చేయండి. ప్రతి మూవీలో కూడా నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి మూవీలో బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. మన సొసైటీలో బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా గుడ్నే తీసుకోవాలి, అంతే కదా. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. లోటస్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే బురద నీటిలో ఉంటుంది. బురద నీళ్ళు కదా అని చెప్పేసి తన మీద ఒక్క చుక్క కూడా వేసుకోవాలి. అదేంటి తను ఉండే ఇంట్లేంటి బురద నీళ్ళు. బురద నీళ్ళలో స్నానం చేయొచ్చు, బురద నీళ్ళలో మునగొచ్చు, ఏమైనా చేయొచ్చు లోటస్. కానీ ఎప్పుడు కూడా దాంట్లో ఒక్క చుక్క కూడా లోటస్ అనేది తీసుకోదు. అంటే లోటస్ లాగా మనం చెడులో కూడా మంచిని
తీసుకుంటూ ఉండాలన్నమాట. బురద నీళ్ళు అంటే మనం ఏం చేస్తాం? బురద నీళ్ళు తాగలమా? బురద నీళ్ళు కడగలమా? బురద నీళ్ళు స్నానం చేయగలమా? చేయలేం. ఎందుకు? ఒళ్ళంతా బురద అయిపోతుంది కాబట్టి. మళ్ళీ వెళ్ళి మంచినీళ్ళతోనే చేయాలి. అలాగే ఈ బురద నీటిలో ఉండే తామరకి చాలా విలువ. ఎంత అందంగా ఉంటుందో లోటస్, ఎంత బాగుంటుందో మనం కూడా అలాగే ఉండాలి. ఈ లోకంలో ఎంత బ్యాడ్ ఉన్నా, మన చుట్టూ ఎంత బ్యాడ్ ఉన్నా, మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? బురద నీటిలో ఉన్న తామర పుల్లాగే ఉండాలంటే అంత మంచిగా మనము ఉండాలన్నమాట. సో నాట్యమయూరి ఈ సినిమా అనేది చాలా మంచి మూవీ. ఒకవేళ మీరు ఎవరు చూడకుండా ఉంటే బెటర్ యూట్యూబ్లోకి వెళ్ళి, యూట్యూబ్ వచ్చేసింది కదా, అప్పుడంటే ఏమో ఆ టెలివిజన్లు, టెలిగ్రామ్ ఉండేటివి, కానీ ఇప్పుడైతే మనకి యూట్యూబ్ ఉంది కదా, వెళ్ళి నాట్యమయూరి అని కొట్టండి, హ్యాపీగా సినిమా వస్తుంది, చూడండి. ఇలాంటి మంచి సినిమాలు మీరు చూడాలి. ఈ మూవీలో నేను చెప్తే బాగోదు, కానీ ఆ మూవీ గురించి మీరు వెళ్ళి చూస్తే ఇంకా బాగా ఉంటుంది. సో ఈమె ఒక టైప్ ఆఫ్ గెక్చర్, ఒక నాట్యమయూరిలా ఇక్కడ ఈమె ఒక ఏం చేస్తుంది? యాంగిల్లో డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఈ డ్యాన్స్ యాంగిల్ ఏంటి? సో ఈమె ఏం చేస్తుంది? భరతనాట్యం చేస్తుందా, కూచిపూడి చేస్తుందా, ఏం చేస్తుంది అనేది తెలుసుకుందాం. దీస్ ఫార్మ్స్ ఆర్ ఆర్ట్ విత్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? బాధగా ఉన్నావు, ఎలా పెడతావు మొహం? ఇలా పెడతావు. సంతోషంగా ఉన్నావు, ఎలా పెడతావు? పళ్ళు ఉండే 32 పళ్ళు ఏం చేస్తావు? బయట పెట్టేస్తావు, అవునా కదా? నెక్స్ట్ కోపంగా ఉన్నావు, ఎలా పెడతావు మొహం? ఇలా పెడతావు. ఇరిటేటింగ్గా ఉన్నావు, అబ్బా ఇంకా అయిపోదా అండి లెసను, ఏంటండి బాబు మీరు అంట. ఇంకా పట్టలేనంత సంతోషం, బయటికి నవ్వుతే మేడం బయటికి పంపిస్తుంది, ఏంట్రా నువ్వు పిచ్చోడా అని. నవ్వకుంటే ఈ సంతోషాన్ని ఆపుకోలేవు, ఎలా ఉంటావు? ఇబ్బందిగా ఉంటావు. అర్జెంటుగా టాయిలెట్ వస్తుంటుంది, ఎలా ఉంటావు? చెప్పుకోలేని బాధ అనమాట. సో అలా ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారంటే మన ఫేస్లో, మన మనసులో ఏదైతే ఉంటుందో అది మన ఫేస్లో తెలుస్తుంది, అవునా కదా? సో అలాగా. నెక్స్ట్, ఫ్రమ్ అవర్ సోషల్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవల్యూడ్ విత్ టైమ్, ఫ్రమ్ ద ట్రెడిషనల్ అండ్ casual styles of Indian dance and music, India has a long and rich tradition in fine arts. సో ఇండియాకి చాలా ఒక లాంగ్ అండ్ రిచ్ ట్రెడిషన్. ఇండియా అనగానే మనకి ఏమొస్తుంది? ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇండియాలో నీట్గా చీరలు కట్టుకుంటాం, ఇండియాలో నీట్గా డ్రెస్అప్ అవుతాము, ఇండియాలో ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా ఫ్రైడే వస్తే స్నానం చేయాలి, తలస్నానం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? రోజు మార్నింగ్ లేచి సూర్య నమస్కారాలు చేయాలి. నెక్స్ట్ రోజు నీట్గా పద్మాసనం వేసుకొని కూర్చొని తినాలి, స్పూన్తో తినకూడదు. నెక్స్ట్ హ్యాండ్ ఇక్కడే. అదేంటి మేడం మనం స్కూల్లో స్పూన్తో తింటాం కదని ఎవరికైనా డౌట్స్ రావచ్చు. ఎందుకంటే పిల్లలు కాబట్టి చేతితో తింటే కింద పడేసుకుంటారనే ఉద్దేశంతో మనం స్పూన్ అలవాటు చేస్తాం. కానీ మామూలుగా అయితే మనం ఏం చేస్తాం? ఇళ్ళల్లో అయితే జనరల్గా హ్యాండ్తోనే తింటూ ఉంటాం. ఇలాగా కొన్ని సాంప్రదాయాల ప్రకారంగా మన ఇండియా చూస్తే చాలా రిచ్గా ఉంటుంది. దేని ప్రకారంగా? సాంప్రదాయాల ప్రకారంగా. నెక్స్ట్, బోత్ క్లాసికల్ అండ్ ఫోక్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డేటింగ్ బ్యాక్ టు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. క్లాసికల్గా నీట్గా ఏం చేస్తారు? శారీ అనేది మీరు భరతనాట్యం వాళ్ళ డ్రెస్సెస్ ఎప్పుడైనా చూసింటే ఆల్మోస్ట్ ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా, ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. సో అలాగా డ్యాన్స్ అనేవి ఒక ట్రెడిషనల్గా ఉంటుంది. ఫోక్ డ్యాన్సెస్ మామూలుగా మనం వేసే మాస్ డ్యాన్సులు కూడా రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. దేనికి ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది లేకుండా ఈక్వల్గా ఉంటాయి. ఇన్ దిస్ లెసన్ we shall learn about different traditions, styles of dance and music in our country. సో ఈ లెసన్లో మనం డ్యాన్స్ గురించి ఎన్ని రకాలు ఉంటాయి, అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాన్సెస్ ఆర్ దేర్, వాట్ ఆర్ ఫేమస్ ఫర్, అండ్ వాట్ డాన్సెస్ ఈస్ దట్. ఓకే, వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ దట్. సో ఫస్ట్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద డాన్సెస్. ఫస్ట్ లర్న్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ డ్యాన్స్. అదేంటి మేడం డ్యాన్స్ అంటే తెలీదా? ఇలా చేయబెట్టి అలా చేయబెట్టి, ఇలా ఊపి అలా ఊపి, ఇలా తలని అలా తలని ఆడియడం అంతే అంటారా? అంతేనా? కాదు. ఏంటో మేడం మీతో అవునన్నా తప్పే కాదన్నా తప్పే ఏంటండి సార్? ఓకే, నో ప్రాబ్లం. వాట్ ఈస్ డ్యాన్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. డ్యాన్స్ ఈజ్ ఏ సీరియస్ ఆఫ్ స్టెప్స్ అండ్ మూమెంట్స్ దట్ మ్యాచ్ ద స్పీడ్ అండ్ రిథమ్ ఆఫ్ అకంపెనీయింగ్ మ్యూజిక్ ఆర్ సాంగ్. ఒక సాంగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మామూలుగా ఐ హ్యాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో నేను ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాను, మన డైలీ కొటేషన్స్ కోసం చూస్తూ ఉంటాను. దాంట్లో ఎక్కువగా ట్రెండ్ అయినవి మనకు ఫస్ట్లో కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే ఎక్కువ ఫేమస్ అవుతుందో అది మనకు ఫస్ట్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో నేను బాగా గమనించిన సాంగ్ ఏంటి అంటే పుట్టబొమ్మ అనే సాంగ్. సో ఆ పుట్టబొమ్మ అంటే ఆవిడ ఎలా ఊగుతుంది, హీరోయిన్ ఇలా హ్యాండ్ పెట్టి ఇలా తిప్పుతూ ఉంటుంది, అవునా కదా? సో ఆ సాంగ్కి తగినట్టు మన బాడీని ఏం చేస్తున్నాము? మోల్డ్ చేస్తున్నాం, అంతేనా కదా? మన కుండ ఎప్పుడైతే
డిజైన్ అవ్వకుండా షేప్లోకి రావాలంటే పోటర్ ఏం చేస్తాడమ్మా, మోల్డ్ చేస్తాడు దాన్ని. అంటే దాన్ని అలా చేసి ఇలా చేసి కరెక్ట్గా ఏం తెప్పిస్తాడు, పార్ట్ షేప్కి తెప్పిస్తాడు. అలాగే ఇక్కడ మనకు డ్యాన్స్ అని అంటే ఆ సాంగ్ ఏదైతే ఉందో ఆ రిథమ్కి తగినట్టుగా స్పీడ్ కానీ ఫాస్ట్ సాంగ్స్ వస్తుంటాయి, తాత్ముక అనే సాంగ్. సో ఆ సాంగ్ తగినట్టుగా ఫాస్ట్గా స్టెప్స్ చేస్తాం. అలా కాకుండా స్లో మ్యూజిక్ సాంగ్స్ వస్తుంటాయి, దానికి తగినట్టు స్టెప్స్ వేస్తాం. అకార్డింగ్ టు సాంగ్, according to music take down, dance is a series of steps and movements that match the speed and rhythm of accompanying music or song. అంటే ఆ సాంగ్కి తగినట్లుగా ఆ సాంగ్లో ఏవైతే లిరిక్స్ ఉంటాయో సో ఆ సాంగ్కి తగినట్టుగా మన బాడీతో వచ్చే స్టెప్స్ని తీసుకొని మనం ఏదైతే చేస్తామో దాన్ని ఏమంటామమ్మా, డ్యాన్స్ అనేసి అంటాం. The medium of art is performed alone or in a group with elastic or symbolic value. సో మీడియం ఆఫ్ ఆర్ట్, ప్రతి ఒక్కరికి ఒక ఆర్ట్ అనేది ఉంటుంది మన బాడీలో. కొంతమందికి చదివే ఆర్ట్ ఉండొచ్చు, కొంతమందికి డ్రాయింగ్స్ చేసే ఆర్ట్ ఉండొచ్చు, కొంతమందికి మంచిగా డ్యాన్స్ చేసే అలవాటు ఉండొచ్చు. మీరు లాస్ట్ టైం ఉత్సవ్ చూసింటే, ఉత్సవ్ కానీ వచ్చింటే ఒక అమ్మాయి క్లాసిక్ డ్యాన్స్ చేసిందనమాట. చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ అనేవి పెట్టింది. అసలు అమ్మవారు ఎలా ఉంటుందో ఆ అమ్మాయి ఫేస్లో మొత్తం చూపించేసింది అనమాట. అంటే అమ్మాయి చూస్తూ ఉంటే గుడిలో ఉండే అమ్మవారి వచ్చి డ్యాన్స్ చేసిందేమో ఇక్కడ అంత రౌద్రంగా అన్నంత ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అలాగా అలా చూపించడాన్ని ఏమంటారు అంటే ఆర్ట్ అనేసి అంటారు. The traditional dances were originally performed in temples. మామూలుగా ట్రెడిషనల్ అంటే మనకు తెలుసు కదా, టెంపుల్స్లో ఏదైనా నవరాత్రులప్పుడు కానీ సంథింగ్ ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు కోలాటము లేదంటే భజన ఇవన్నీ వేస్తూ ఉంటారు. దే వర్ ఆఫ్టన్ రిగార్డెడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ అండ్ మెడిటేషన్. బట్ మనం టెంపుల్లో చేసేటప్పుడు చాలా భక్తితో చేస్తాము. ఎందుకు, దేవుడా మేము ఎన్ని తప్పులు చేసినామో మనం బ్లెస్ చేయి, దేవుడా మేము హోంవర్క్ రాకపోయినా మాకు ఫస్ట్ ర్యాంక్ చేయి, దేవుడా మాకు సరిగ్గా స్టడీస్ లేకపోయినా మమ్మల్ని ఫస్టే ఉంచు, దేవుడా నాకు స్పోర్ట్స్లో రావాలా, దేవుడా నాకు ఇంకా ఏంటి అందరికంటే మేడం నన్నే మెచ్చుకోవాలి, మనం వర్క్ చేసేది మాత్రం సున్నా. అవునా కదా? ఇప్పుడు అదే అంటారు, దానికి అంటారు ఏంటంటే సామెత, గాలిలో దీపం పెట్టి దీపం ఆరిపోకూడదంటే ఎలాగ, గాలిలో పెట్టిందే గాలి పెట్టావు దీపం, మళ్ళీ ఆ దీపం ఆరిపోకూడదంటే ఎలాగ, మనం ఫస్ట్ 100% మనం వర్క్ ఇవ్వాలి, దాని తర్వాత దేవుడు చూసుకుంటాడు మిగతా. మనం ఫస్ట్ మన హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ ఫెయిల్ కాదనమాట. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా నేనే ఫస్ట్ వచ్చేయాలి అనుకుంటారు, కానీ నువ్వే ఫస్ట్ రావాలంటే దాని వెనకాల కూడా దానికి మించిన స్ట్రగుల్ అనేది ఉండాలా లేదా? ఆ స్ట్రగుల్ లేకుంటే నువ్వు ఫస్ట్ ఎలా వస్తావు? కాబట్టి ఎప్పుడు కూడా మనం 100% ఇవ్వాలి. ఏ పనిలో అయినా, స్టడీస్లో కానీ, డ్యాన్స్లో కానీ, ప్లేయింగ్ గేమ్స్లో కానీ, దేంట్లో అయినా కూడా మనం 100% మనం ఇవ్వాలి. తర్వాత వచ్చేది రాంది గాడ్ విల్ డిసైడ్, అవర్ లక్ విల్ డిసైడ్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ టు గివ్ 100% ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, ఇక్కడ గుళ్ళల్లో వేసే డ్యాన్స్ అనేది చాలా భక్తితో వేస్తారు. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ ఎ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కిందకే వస్తాయి. మనం మామూలుగా బయటకు ఎక్కిన ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు పెళ్ళిలో అయితే సంగీతం చెప్పేసి పెడుతున్నారు, అవునా కాదా? సో ఆ సంగీత్లో అందరూ కూడా హ్యాపీగా మెహందీ అయిపోతుంది, ఈవినింగ్స్ ఆఫ్టర్ మెహందీ అయిపోతే ఈవినింగ్ సంగీత్ పెడతారు, మంచిగా డ్యాన్సెస్ అవన్నీ పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది బాగుంటుంది. దే వర్ ఆల్సో ఎఫెక్టివ్ ఇన్ క్యారీయింగ్ ఫార్వర్డ్ ద వేరియస్ మెథడాలజికల్ స్టోరీస్ ఫ్రమ్ ద జనరేషన్ టు జనరేషన్. These dances are structured around 9 rehearsals or emotions. సో ఇక్కడ మనకు 9 స్ట్రక్చర్స్ ఉన్నాయి. మనం ఏదైతే కొంతమంది ఇక్కడ టెంపుల్స్లో భజన చేస్తూ ఉంటారు అని చెప్పాను. సో ఆ భజన చేసేటప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకి, వాళ్ళు భజన చేసేటప్పుడు కథలలో చెప్తారనమాట. పూర్వం రాముడు ఏం చేశారు, సీత ఏం చేసింది, సీత ఏ విధంగా రాముడితో కలిసింది, అరణ్యవాసం ఎలా చేసింది, పాండవులు ఎలా కష్టపడ్డారు, నెక్స్ట్ ద్రౌపది ఏ విధంగా ధర్మంగా ప్రవర్తించింది, ఇలా ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు పాటల రూపంలో చెప్తూ ఉంటారు. అలా పాటల రూపంలో చెప్పినప్పుడు ఆ స్టోరీస్ మనం రాముడి కాలంలో పుట్టిండం, పాండవుల కాలంలో పుట్టిండం, ఈవెన్ నేను కూడా లేను మళ్ళీ మేడం మీరు అప్పుడు పుట్టారేమో అంటారు, నేను కూడా లేను. సో ఆ టైంలో మనకు తెలియదు, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ వీళ్ళు ఏదైతే ఇలా పాటల రూపంగా చెప్తున్నారో, ఓహో ఆ టైంలో రాముడు అంత ధర్మంగా ప్రవర్తించాడా, ఆ టైంలో సీత అంత ధర్మంగా తనతో కలిసి అడవులకు వెళ్ళిందా, ఆ టైంలో పాండవులు అంత ధర్మంగా ఉన్నారా, ద్రౌపది అంత బాగా పనిచేసిందా, ఇవన్నీ కూడా మనకు ఎలా తెలుస్తాయి, ఆ పాటల ద్వారా తెలుస్తాయి. వాళ్ళు చెప్పే ఆ పాటల ద్వారా, ఓహో వై షుడ్ వీ నాట్ ఫాలో ద ర్యామ్, వై షుడ్ వీ నాట్ ఫాలో ద సీత, వై షుడ్ వీఆర్ డూయింగ్ లైక్ దిస్ అన్జస్టిస్, మనం ఎందుకు ఇలా ఉంటున్నాం, వాళ్ళలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం,
ఎప్పుడు కూడా రాముడు ఏం చెప్తాడు, తండ్రి మాట జవదాటకూడదు అని చెప్తాడు. మేడం మీరు క్రిస్టియన్ కదండి, మీకు ఎలా తెలుసు? సో దెన్ నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, ఎవ్రీథింగ్ డజంట్ మ్యాటర్, క్యాస్ట్ కానివ్వండి, రిలీజన్ కానీ, డజంట్ మ్యాటర్, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. వీ షుడ్ నో అబౌట్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్ వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ అవర్ society. We should show some of respect, some of love towards the mankind beside us, no matter whether they are Christian, no matter whether they are Hindu, no matter whether they are Muslim, no matter whether they are Sikh, or no matter whether what religion is that. We should always have some respect and show some love towards them. Why? Because they are also a human beings, they are also like humans like us. Okay, మనం ఎవరైనా కూడా వాళ్ళు ఏంటి అనేది మనం చూడకూడదు. సో మనం హెల్ప్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే హ్యూమన్స్ కాబట్టి అన్నిటి గురించి కూడా మనము తెలుసుకుంటూ ఉండాలన్నమాట. తెలుసుకోవడం చాలా మంచిది, అది మనకు సంబంధం లేదు, మనం చూడకూడదు, మనకు తెలుసుకోకూడదు, ఇదంతా కాదు. అన్నిటి గురించి తెలుసుకోవాలి, అన్ని రిలీజియన్స్ గురించి తెలుసుకోవాలి, అన్నిటికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, వై? బికాస్ వీ క్రియేటెడ్ దిస్ రిలీజియన్స్, వీ క్రియేటెడ్ దిస్ ఎవ్రీథింగ్, బట్ God is only one. He will looking all after us and he will justify on one day what we do on this earth. అంతే కదా, దేవుడు మనందరికీ ఒక పరీక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా, ఖచ్చితంగా భగవంతుడికి మనం వెళ్ళి లెక్క చెప్పాలి. మనం ఎన్నిసార్లు అబద్ధాలు ఆడాము, మనం ఎన్నిసార్లు మోసాలు చేసి ఇవన్నీ కూడా పైకి వెళ్ళి చెప్పాలి. కాబట్టి ఎప్పుడు కూడా అదేంటి మేడం మేము 5th క్లాసే మాకు ఇవన్నీ అవసరం లేదనుకోవచ్చు, కానీ 5th క్లాస్ నుంచే యూ షుడ్ షో సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్ పీపుల్, బికాస్ యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ రెస్పెక్ట్ అనదర్ హ్యూమన్ బీయింగ్. ఐ రైట్? సో 5th క్లాసే కదా మాకు ఇవి అవసరం లేదు ఇవన్నీ అనుకోకూడదు. 5th క్లాస్ కానివ్వండి, 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, ఏదైనా కూడా పక్కన వాళ్ళ హ్యూమన్స్, మనం హ్యూమన్స్, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా మిగతా పార్ట్ అనేది కూడా నెక్స్ట్ వచ్చే క్లాస్లో ఈ జనరేషన్స్ నుంచి జనరేషన్స్ వరకు చెప్పాను కదా, మనకు వచ్చే రాముడి కాలంలో ఉండింది మనం ఇప్పుడు కూడా తెలుసుకుంటూ ఉన్నాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ముందు ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ పార్ట్ 1. బ్యాక్ ఫర్ పార్ట్ 2, మళ్ళీ పార్ట్ 2లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. నేను అడిగిన దానికి క్వశ్చన్ మీరు మళ్ళీ నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడతారంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీ విల్ మీట్ అగైన్ ఇన్ పార్ట్ 2.